శ్రీ ధాన్యలక్ష్మి మహత్యము. శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టస్వరూపములలో మొదటిది ఆదిలక్ష్మి కాగా రెండవది ధాన్యలక్ష్మి. ప్రాణమే ఆదిలక్ష్మి. ఆ ప్రాణమును నిలుపునది ఆహారమే కదా. అందువలననే ఆమె ధాన్యలక్ష్మిగా అవతరించినది. ఆయురన్నం ప్రయచ్చతి అనుటకి ఆమెయే కారణభూతమైనది. ధాన్యలక్ష్మి, సస్యలక్ష్మి, హరితలక్ష్మి అని పిలువబడు ఈమె వలననే అన్నము పరబ్రహ్మస్వరూపముగా వర్ణింపబడుచున్నది. పాడి పంటలు సంపదలకు ప్రమాణముగా చెప్పుబడుచున్నవి. ఎవరైతే ఈ మహాదేవిని భక్తియుక్తముగా ఆరాధించుచుందురో వారు అనూహ్యమైన పాడి పంటలు గలవారై విరాజిల్లెదరు. ఎవరైతే ఈమెను తక్కువగా చూతురో వారు ఎనలేని కష్టముల పాలయ్యెదరు. చాలా కాలము పూర్వమునకు కోసల రాజ్యమును దశరథుడని మహారాజు పరిపాలించుచుండెడివాడు. అతని కాలమున 12 వర్షము క్షామము రానున్నదని తెలుసుకుని అందులకు శనిగ్రహము రోహిణీగతమగుటయే కారణమని ఎరిగి గ్రహగతిని మార్చి కరువు నిరోధింపతెంచినాడు. అతని రథము 10 దిక్కులయందున సంచరించగలుగుటచే అతనికి దశరథుడు అని పేరు వచ్చినది. అందుచే తన రథమునెక్కి గ్రహమును నిరోధించుటకు వెళ్ళినాడు. ఆ సమయమున ఒక చిన్న పొరపాటు జరిగినది. కరువు కాటకములు రాకుండుటకును పంటల అభివృద్ధికిని కోసల రాజ్య ప్రజలు ధాన్యలక్ష్మీదేవిని పూజించడివారు. ఆ సంవత్సరము కూడా ధాన్యరాశులు కుప్పలుగా పోసి ధాన్యలక్ష్మి ప్రతిమను ప్రతిష్ఠించి ఎంతయో ఉత్సాహముతో ప్రజలు సంబరము చేసుకొనుచున్నారు. ఆ వేళకు దశరథుడు ఆ ప్రాంతమునకు చేరుటచే ప్రజలు ఆ ప్రభువుని కూడా వచ్చి ధాన్యలక్ష్మి పూజలో పాల్గొనవలసినదిగా ప్రార్థించినారు. కాని రాచరికపు గర్వముతో ఆ పూజ వలన ప్రయోజనము లేదు, శనిగ్రహము నరికట్టవలెను, నేనా పనిపైననే పోవుచున్నాను, కాన మీ పూజకు వచ్చునంత వ్యవధి లేదు అని చెప్పి వెడలిపోయినాడు. తన రథమును అమ్మవారి పూజామందిరము మీదుగా తోలించినాడు. అందుకు ధాన్యలక్ష్మి కోపించి తక్షణమే ధాన్యరాశులను అదృశ్యము చేసినది. ప్రజలు గగ్గోలు పడసాగినారు. కొట్టములలో ధాన్యమును దొంగలు కొల్లగొట్టుకుపోయినారు. మహావీరుడైన దశరథుడు గ్రహమార్గమును చేరి శనిని నిరోధింప ప్రయత్నించినాడు. కాని శనిని జయింపలేకపోయినాడు. దీనుడై ఆయనను ప్రార్థించినాడు. పరమ కరుణాస్వరూపుడా శనీశ్వరుడు వైరమును విస్మరించి వెంటనే అతనిని అనుగ్రహించినాడు. వరమును కోరుకొమ్మనినాడు. దశరథుడు మరింత వినయాంజలి ఘటించి తన రాజ్యమునకు రాబోవు 12 వర్ష క్షామము రాకుండునట్లు కాపాడమని ప్రార్థించినాడు. అందుకు శని సంతసించి, రాజా, నీ ప్రజాక్షేమ తత్పరత నాకెంతయో ఆనందము కలిగించుచున్నది. కాని నా ప్రవర్తనమును తప్పించుట అసాధ్యము. నేను రోహిణిని భేదించియే తీరవలెను. నరపాల, నేను ఏ స్థానమునందున్నను నా భక్తులను మాత్రము అణువణువున కాపాడుచునే ఉండెదను. కావున నీకు క్షేమమగుగాక. నీ రాజ్యమున నా ఆరాధనలు జరిపింపుము అని చెప్పినాడు. నిజరాజ్యమును చేరి దశరథుడు అట్లే శనేశ్వర పూజలను శనేశ్వరాభిషేకములను తానూ చేసినాడు, ప్రజలచే చేయించినాడు. కాని కరువు మాయలేదు. అందులకు ఆశ్చర్యపడిన దశరథుడు వంశాచార్యుడగు వశిష్ఠుని చేరి కారణమడుగగా ఆయన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని, దశరథ, పీడాకారుడైన శని నీయందు అనుగ్రహముగానే ఉన్నాడు. కాని సర్వశుభంకరి దయాహృదయ అయిన ధాన్యలక్ష్మి మాత్రం నీ పట్ల ఆగ్రహించి ఉన్నది. ప్రజలాచరించు సస్యలక్ష్మి పూజను తిరస్కరించుటయేగాక నీ ఆతృతయందు నీవు అమ్మవారి ఆలయము మీదుగా గగనవీధిని రథము తోలియున్నావు. అందులకు కోపించిన ఆ ధాన్యలక్ష్మి నీ భూములలో పండుటకు అయిష్టముగా ఉన్నది. జగత్పతి అను గ్రహపతి తప్పినను సర్దుకునవచ్చును గాని దైవానుగ్రహ గతి తప్పినచో మానవుడు పతనమైపోవును. కావున నీవు తక్షణమే ధాన్యలక్ష్మిని ఆరాధించుము అని ఉపదేశించినాడు. జరిగిన పొరపాటుకు చింతించి దశరథుడు తక్షణమే ప్రాయశ్చిత్తపూర్వకముగా వశిష్ఠుని పౌరోహిత్యమునందు ధాన్యలక్ష్మిని యథావిధిగా ఆరాధించినాడు. పదే పదే క్షమాపణలు చెప్పుకొనినాడు. బిడ్డ చేసిన తప్పుకు తల్లి కలకాలము గుర్తుంచుకొనదు కదా. అందున పశ్చాత్తాపపడు బిడ్డని చేరదీయకుండునా? దశరథుడట్లు అతని తప్పును తెలుసుకుని తనను ప్రాధేయపడినంతనే ధాన్యలక్ష్మి దయామతి అయి అతనిని అనుగ్రహించినది. తక్షణమే రాజభటులు దొంగలను పట్టినారు. ధాన్యమును తిరిగి తెచ్చి కొట్టములలో నింపినారు.
అదృశ్యమైపోయిన కర్షకుల ధాన్యరాశులు కనక ప్రభలతో కండ్ల ముందు ప్రత్యక్షమైనవి. ఆనాటి నుండి అయోధ్య ప్రజలతో బాటుగానే దశరథుడు కూడా ధాన్యలక్ష్మిని పూజింపసాగినాడు. పీడా నివారణకు శనిని, సంపత్ సమృద్ధికి స్వర్ణలక్ష్మిని ఆరాధించువారికి కొదవ ఉండదు కదా. ధాన్యలక్ష్మి ఆగ్రహానుగ్రహ ప్రభావములకు అద్దము పట్టు ఈ కథను చదివినను వినినను వారు ధాన్యలక్ష్మియందు లగ్నమానసులై ఆమె కృపకు పాత్రులగుదురుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.